పనులు చేసొచ్చు, అడ్డమైన చోట్ల తిరిగి వచ్చి, ఆదివారం వస్తే ఎక్కడి లేని భక్తి వచ్చేస్తుంది. ఆదివారం వస్తే మందిరానికి వచ్చేస్తాం. ఆదివారం వస్తే చక్కగా మందిరంలో కూర్చుంటావు, పాటలు పాడతావు, చేతులు ఎత్తుతావు, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేస్తావు, సేవలో పాలు పంచుకుంటావు, పరిచయంలో పాలు పంచుకుంటావు. ఎంత ఆత్మీయుడువో అనే విధంగా వ్యవహరిస్తావు, నటిస్తావు, నమ్మిస్తావు. అడుగుతున్నా, నువ్వు చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఎవరికి తెలియకుండా, ఏవి బయట పడకుండా, గుట్టు చప్పుడు కాకుండా నువ్వు నీతిమంతుడుగానో పరిశుద్ధురాలుగానో నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసేసుకుంటూ ఉంటే దేవుడు కాముగా చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నాడు. దావీదు అదే అనుకున్నాడు, బెత్షెబా కూడా అదే అనుకున్నాడు. ఏదో తొందరపడ్డాం, ఏదో పాపం చేశాం, ఏదో ఎంజాయ్ చేశాం, మర్చిపోయారు. దావీదు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య? తప్పుడు పనులు చేసి, అడ్డమైన చోట్ల తిరిగి, చేయకూడని నేరాలు చేసి, ఘోరాలు చేసి, ఏవి అన్నట్టుగా అన్ని మర్చిపోయి కామ్గా జీవించేసే వాళ్ళు ఉన్నారా? నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ పాపం మాత్రం మర్చిపోదు. ఆ పాపం ద్వారా నీకు రావాల్సిన శిక్ష ఆగిపోదు. దావీదు తన పనుల్లోనూ తన పరిపాలనలోనూ బిజీగా ఉన్నాడు. బెత్షెబా ఏమో భర్త ఏమో సైన్యంలో సైనికుడిగా యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. తనేమో ఒక ఇల్లాలిగా తన జీవితం కొనసాగిస్తూ ఉండగా తన శరీరంలో కొంచెం తేడా అనిపించింది. తీరా చూస్తే గర్భం ధరించింది. ఏమనుకుంది? ఏదో తొందరపడ్డాం, ఏదో సంతోషపడ్డాం, ఏదో జరిగిపోయింది, మర్చిపోదాం. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు విత్తిన విత్తనం మాత్రం మర్చిపోదు. గర్భవతి అయింది. బ్రేకింగ్ న్యూస్. ఏ న్యూస్ ఇది? బ్రేకింగ్ న్యూస్. బెత్షెబా ఒక బ్రేకింగ్ న్యూస్ ని దావీదు దగ్గర పంపించింది. దావీదు దగ్గర ఒక వర్తమానం వచ్చింది. ఏమిటది? బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను గర్భవతిని. ఏం చేస్తాం? వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఎక్స్పెక్ట్ చేయలేదండి దావీదు. తాను చేసిన పాపం పండుతుందని, తాను విత్తనం మొలకెత్తుతుందని దావీదు ఎక్స్పెక్ట్ చేయలే. దావీదు ఏమనుకున్నాడు చెప్పండి? ఏదో తప్పు చేయాలనిపించింది, తప్పు చేశా. ఏదో ఆమెను చూసి టెంప్ట్ అయ్యా, శోధించబడ్డా, పిలిపించా, పాపం చేశా, అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. ఎంత సింపుల్ అండి. వ్యభిచారం చేసేసి జరిగిందేదో జరిగిపోయిందా? ఒక నమ్మకమైన సైనికుని భార్యను నీ దగ్గరకు పిలిపించేసుకుని ఆమెతో నువ్వు సంతోషంగా గడిపేసి ఆ నమ్మకమైన సైనికుడికి ద్రోహం చేసి, నమ్మకమైన తండ్రికి ద్రోహం చేసి, నమ్మకమైన మంత్రికి ద్రోహం చేసి, సింపుల్గా ఏదో జరిగిందేదో జరిగిపోయిందని కామ్ అయిపోతావా? నువ్వు కామ్ కావచ్చు, దేవుడు మాత్రం కాముగా ఉండడం. అదే ఈ అధ్యాయం నేర్పిస్తున్న పాఠం. నువ్వు కామ్గా ఉండొచ్చు, కామ్ అయిపోవచ్చు, ఏమి ఎరగినట్టుగా నంగనాచిగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం కామ్గా ఉండడు. నువ్వు ఎవడమైనా సరే దేవుడు ఖచ్చితంగా చేసిన పాపానికి శిక్ష విధిస్తాడు. దావీదు వేసిన విత్తనం ఫలించింది, మొలకెత్తింది, న్యూస్ వచ్చేసింది. దావీదుకి ఏమర్థం కాల. ఏమిటి? ఏదో అనుకున్నాను, కాసేపు ఆమెతో ఎంజాయ్ చేశాను, ఇప్పుడేమో గర్భవతి అంటుంది. ఏమిటి? ఎక్స్పెక్ట్ చేయలేదండి. పాపం పండిందండి. పిలిపించాడో, పాపం చేశాడో, ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది. అనుకోకండి సహోదరి సహోదరులు, నువ్వు చేసిన పాపం ఎవరు చూడలేదని, ఎవరికి తెలియదని, నీ భార్య అమాయకురాలని, నీ భర్త అమాయకుడని, అమ్మ నాన్న అమాయకులని, నువ్వు ఏం చేసినా ఎక్కడ తిరిగి వచ్చినా చెల్లిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అమాయకులే కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, అమాయకులే కావచ్చు. ఆయన మాత్రం అమాయకుడు కాదు. మర్చిపోకండి.